లో వేరే అమ్మాయితో క్లోజ్ గా ఫోటో దిగి ఉన్నారు సార్. నేను ఫోన్ చెక్ చేశాను మ్యామ్, కాల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి మ్యామ్, కాల్స్ మెసేజెస్. నీకు అసలే మెంటలో ఇంట్లో అలా ఉండి సరిగ్గా కాదు, నాకు అర్థం కావట్లేదు. పెళ్ళయ్యాక మెసేజ్లు ఫ్రెండ్స్ ఇలా ఉంటారు ఎవరైనా? అత్త కోడలు గొడవలు, ఆ మగుడు పిల్లల గొడవలు ఇవే చూస్తావు సీరియల్స్ లో. మంచి మంచి సినిమాలు చూడటం మానేసి అన్ని తీసుకొచ్చి నా మీద రుద్దుతావు. కాసేపు ఆ అమ్మాయి పిచ్చిదే అనుకోండి. పిచ్చిది కాబట్టి మీరాకి ఎందుకు వస్తాను ఇంట్లో చూసుకోవడం మానేసి. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటూ మెసేజ్లు పంపించుకుంటారు. మరి రమేష్కి అది ఓకే అయితే కనుక మాకు ఓకే. అది ఓకే ఎలా అవుతుందని చంపేస్తాను అలాంటివనే చేస్తే. నా బతుకు ఎలా అయిపోయిందంటే 2 ఫ్రెండ్ల మధ్య శాండ్విచ్ లో అయిపోయిందండి నా బతుకు. ఇప్పుడు అటు పక్కనేమో ఆ పిల్లేమో నాతో మాట్లాడకుండా అది బతకలేను, నా డిప్రెషన్ వచ్చేస్తుంది, నువ్వు ఒక్కడే నాకు అంటది. ఇక్కడ ఈ పిల్లేమో అనుమాన పక్షి అండి. నిజంగా మొగుడికి తెలిస్తే కనుక ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ అవుతుందా? నిజంగా నువ్వు పిచ్చోడు. ఎందుకంటే కనుక నేనేమో పిచ్చోడినండి, చేసేసారండి నన్ను. నువ్వు చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు అమ్మాయితో మాట్లాడుకుంటా. ఎంజాయ్ ఎంజాయ్ పక్కన ఏదో పక్క నువ్వు శాండ్విచ్ అయిపోయింది నా బతుకు. ఏ ఎంజాయ్ ఉంది ఇక్కడ నా బతుకులో? తర్వాత బ్యాండ్విచ్ అవుద్ది. కానీ మీలాగా నేను చేస్తే మీరు ఊరుకోనే ఉంటారా చెప్పండి? మీలాగా నేనేం తిరగట్లేదు. అసలు ఆ చేయటమే తప్పంటే మళ్ళీ అతనిలాగా చేయటం ఏంటంటావు నువ్వు ఒకదానివి? వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. శ్వేత అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. శ్వేత అనుమానం పెనుభూతం. ఆ అనుమానం ఎలా అంటే ఎవరికి వారు విడిపోయి సపరేట్ అయిపోయేదాకా కూడా తీసుకెళ్ళిపోతుంది. సో శ్వేత అలాంటి ఇష్యూనే మన దాకా తీసుకొచ్చింది డాక్టర్ గారు. కాల్ చేసేస్తానండి ఒకసారి. తప్పకుండా. హలో నమస్తే అండి, శ్వేత గారండి. శ్వేత, నేను జయాని, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం. ఎస్, మీరు పంపించిన మెయిల్ చూసానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు స్టూడియోలో. ఒకసారి అమ్మ శ్వేత నమస్తే. అమ్మా నమస్తే సార్. చెప్పినన్నా ఏంటి సమస్య? ఎవరిది? నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది సార్. నీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఏంటి? మీ వారు ఏం చేస్తుంటారమ్మా శ్వేత? తను సాఫ్ట్వేర్ జాబ్ లో చేస్తారు మ్యామ్. మీరేం చేస్తుంటారు? నేను పెళ్లికి ముందు జాబ్ చేశాను మ్యామ్, తర్వాత మానేశాను. ఓకే ఓకే రైట్. ఓకే, అతనైతే ఐటీ, నువ్వైతే హౌస్ వైఫ్. 2 years అయింది మ్యారేజ్ అయ్యి, అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు ఏం సమస్య అమ్మా? ఒక రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక పిక్ పంపించింది సార్. మీ ఫ్రెండ్ ఎవరికి? నీకు పంపించిందా? అవును సార్, నాకే పంపించింది. ఆ పిక్ మీ హస్బెండ్ కదా అనేసి అడిగింది. ఆ పిక్ లో వేరే అమ్మాయితో ఫోటో దిగి ఉన్నారు సార్. వేరే అమ్మాయితో క్లోజ్ గా ఫోటో దిగి ఉన్నారు సార్. మీ వారి ఫోటో అది? మా వారు సార్. ఆ అమ్మాయికి ఫేస్బుక్ లో దొరికిందంట మేము. మీ ఫ్రెండ్ నీకు ఎట్లా? నీ క్లాస్మేటా లేకపోతే మీరు ఒక ఊరు వాళ్ళ? ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? క్లాస్మేట్ మ్యామ్. ఎంతకాలం అయింది ఇది ఫార్వర్డ్ చేసి? ఒక 2 months అవుతుంది సార్. 2-3 ఫోటోస్ ఉన్నాయి సార్. ఒకే అమ్మాయితోనా? ఒకే అమ్మాయితో సార్. అంటే అవి చూసినప్పటి నుంచి నా బ్రెయిన్ అసలు ఏం పనిచేయట్లేదు సార్. నాకు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పాలో ఏం అడగాలో నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు సార్. ఎవరు పెట్టారంటే ఫేస్బుక్ లో? అది ఫేస్బుక్ లో ఆయనే పెట్టారంటే సార్. నేను అడిగాను ఆయన్ని, అవి పెళ్లికి ముందు ఫొటోస్ అని చెప్తున్నారు సార్. పెళ్లికి ముందు ఫొటోస్ అని చెప్తున్నారు. కానీ నాకు అవి చూసినప్పటి నుంచి ఇంకా అనుమానం ఎక్కువ అవుతుంది సార్. అంటే ఎట్లా అనుమానం ఎక్కువ అవుతుంది? అసలు పెళ్లికి ముందు అని చెప్పారు కదా, ఇంకెందుకు నీకు అనుమానం? నేను ఫోన్ చెక్ చేశాను మ్యామ్, కాల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి మ్యామ్, కాల్స్ మెసేజెస్. ఇప్పుడంటే రీసెంట్ కాల్స్ కూడా ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. అందుకే నాకు చాలా భయంగా ఉంది సార్. ఇవి ఎవరికి చెప్పాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సరే, మా వరకు చెప్పావు కాబట్టి ఆలోచిద్దాము. దాని గురించి అంత భయపడి బెదిరిపోవాల్సిన అవసరం లేదు.
ఫోటోలు అయితే పాతవే అని నమ్ముతున్నావు, కానీ కాల్స్ మెసేజెస్ అయితే కనుక రీసెంట్గా ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు అదే పరిధిలో ఉన్నారనేది నీ భయము, ఆలోచన, అనుమానం. మరి మీ భర్తను అడిగావమ్మా? అడిగాను సార్. ఏమన్నాడు అతను? అతని పేరమ్మా? రమేష్ సార్. శ్వేత రమేష్. ఏమన్నాడమ్మా అలా అడిగితే? పెళ్లికి ముందు ఫొటోస్ అని చెప్తున్నాడు సార్. సరే, ఫొటోస్ అయితే పెళ్లికి ముందు, మరి కాల్స్ ఇవన్నీ ఎందుకట మాట్లాడుతున్నారు ఇప్పటికి? అవన్నీ ఏం చెప్పట్లేదు మ్యామ్ సరిగ్గా. నాకు గొడవపడి ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు సార్. నాకు నేను అడగడం తప్పు అంటున్నారు. అది సో క్లారిటీ ఇవ్వకపోగా నీతో మాట్లాడటమే తగ్గించేశారు, అంటున్నాడు. నువ్వు అడగటం తప్పని అంటున్నారు. అవును సార్. పోనీ అట్లీస్ట్ ఇప్పుడు ఏమీ లేదనేది అయితే బలంగా చెప్తున్నాడు కదా, ఇది ఒకనాటి అంశం, ఇప్పుడు కాదు పెళ్లికి ముందు అనేది. పోనీ ఆ పెళ్లికి ముందు ఎంతకాలం ఆ ప్రయాణం జరిగింది, తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడన్నా చెప్పాడా నీకు? అలాంటిదేం నాకు చెప్పలేదు సార్. మరి ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమని చెప్పాలనుకుంటున్నావు? మమ్మల్ని ఏం చెయ్యాలని ఆశిస్తున్నావు? ఆ మెసేజ్లు అవన్నీ చూసిన తర్వాత నేను ఎలా నమ్మాలి సార్? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయాల గురించి మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు నువ్వే ఏదో ఒకటి చెయ్యి అనేసి చెప్తున్నారు సార్. నువ్వే మార్చుకోవాలి అనేసి అంటున్నారు సార్. పేరెంట్స్ వరకు తెలిసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద హెల్ప్ లేదు నీకు. అవును సార్. నేను ఎలా నమ్మాలి సార్ ఆయన్ని? ఇప్పటి వరకు మెసేజ్లు కాల్స్ వెళ్తున్నాయి. మరి మాట్లాడుతున్నాడు, మెసేజెస్లో కమ్యూనికేషన్ ఉన్నాడు అనేటటువంటిది ఈ రోజు వరకు అంశమా? ఇంకా ఇప్పటికి కూడా అతను ఫోన్ చెక్ చేస్తే అవే బయటపడుతున్నాయా? లేదు సార్, ఆ రోజు గొడవ అయినప్పుడే చెక్ చేశాను సార్. ఇంకా అప్పటి నుంచి ఆయన ఫోన్ కూడా ముట్టుకోలేదు సార్. అంటే 2 months బ్యాక్. అవును సార్, 2 months బ్యాక్ మ్యామ్. ఓకే, సో కమ్యూనికేషన్ అయితే కట్ అయిపోయింది కాబట్టి అది జరుగుతుందో లేదో నీకు అర్థం కాని పరిస్థితిలో జరుగుతుందేమో అని నమ్ముతున్నావు, అంతే కదమ్మా? అవును సార్. నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. మిగతా అన్ని విషయాలు ఓకేనమ్మా? నీకు ఇంట్లోకి డబ్బులు ఇవ్వటం కానీ, మంచి చెడు చూడటం కానీ? ఓకే మ్యామ్. అవన్నీ ఆ అమ్మాయితో మాట్లాడటానికి కానీ, అవతల ఆ అమ్మాయి ఎవరు కనుక్కోవటానికి ఏమైనా ప్రయత్నం చేసావా నీ భర్త నీతో మాట్లాడినటువంటి ఈ టైంలో? లేదు మ్యామ్, లిమిట్ నేను క్రాస్ చేయలేదు మ్యామ్. ఓకే ఓకే, ఈ అమ్మాయి లోకజ్ఞానం కూడా చాలా తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతుంది, అమాయకత్వాన్ని చూపెడుతుంది, ఎవరికి చెప్పాలో తెలీదు, తల్లిదండ్రులకు చెప్తే కనుక సర్దుకుపోవని అంటున్నారు. అంటే కన్ఫ్యూజన్ స్టేటస్ కూడా ఒకటి వచ్చేస్తుంది కదా డాక్టర్. ఈ 2 నెలలకు ముందు ఆగిందా, ఇప్పటికీ నడుస్తుందా? ఆ అబ్బాయి అన్న అట్లీస్ట్ కూర్చుని ఈ అమ్మాయికి నచ్చజెప్పే విధంగా కానీ, లేదంటే ఇంకేమన్నా ఉంటే కనుక అది ఆనెస్ట్గా ఒప్పుకుంటే కనుక ఈ అమ్మాయి మాకు ఈమెయిల్ పంపించి మాతో మాట్లాడటానికి ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటి? ఇక్కడ ఏం చేయగలం మేము? ఆయనతో ఎలా మాట్లాడాలో ఎంతో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఆయనతో మాట్లాడి నాకు చెప్పండి. మాట్లాడటం అంటే ఇప్పుడు అతను చేసేది నిజమా కాదా కనుక్కోమంటావా? ఏం మాట్లాడమంటావమ్మా? కనుక్కోండి మేడం. సరే సరే, అదే మీరు అన్నట్లుగా అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. రైట్, ఒకసారి మాట్లాడదాం అయితే, తప్పకుండా మాట్లాడదాం. పెద్ద సమస్య కాదు, అంత బెంగపడద్దు, బాధపడద్దు, భయపడద్దు. ఓకేనా? సరే, ఒకసారి ఫోన్ కలుపమ్మా, రమేష్తో మాట్లాడదాం. చేస్తున్నాను మేడం. చాలా అంటే చాలా కామన్ ఇష్యూ మేడం ఇది. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ కొత్తగా జీవితం ప్రారంభించినప్పుడు అభద్రత భావం అనేది ఒకటి ఉంటుంది, ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. హలో 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 అస్తమాను ఎందుకు ఫోన్ చేస్తాను? నేను ఆఫీస్ లో ఉంటాను కదా, ఇంకా నాకు పని ఏం లేదంటే నీ ఫోన్లు తప్ప. ఇప్పుడు ఎందుకండి ఇలా అంటున్నారు? ఇంకా అస్తమాను అలా ఫోన్లు చేయక అర్థమవుతుందా? అలా అనకండి. మరి ఇంకేమనమంటావు? నీకు అసలే మెంటలో ఇంట్లో అలా ఉండి సరిగ్గా ఫోన్లు చేయక అస్తమాను నాకు ఆఫీస్ ప్రెజర్ నీ ప్రెజర్ ఎక్కువైపోతుంది. తెలిసినంత మీరు చేసి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? ఏం చేశాను? నేను చెప్పాను కదా ఆల్రెడీ, అదంతా పాస్ట్ అని. పెళ్లి అయిన తర్వాత అసలు ఏం చేయలేదని చెప్పాను కదా. నువ్వు నా మాట వినడం మానేసి ఎవరు ఊరు ఇల్లు చెప్పిన వాళ్ళు ఎన్ని వింటా నా మీద పడి తింటున్నావు నువ్వు. అవన్నీ మెసేజ్ ఎందుకండి మరి? అసలు అదంతా పాస్ట్, అంతా ఏమీ లేదు అక్కడ. ఆ అమ్మాయి మెసేజ్లు పెడుతుంది, ఫ్రెండ్లీగా ఉండమని చెప్తుంది, అంతే. అక్కడ జరిగింది ఏమీ లేదు అక్కడ. నేను బాగానే చూసుకుంటున్నాను, బాగానే ఉంటున్నావు కదా, ఇంకేంటి నీ బాధ? కాదు, నాకు అర్థం కావట్లేదు. పెళ్ళయ్యాక మెసేజ్లు ఫ్రెండ్స్ ఇలా ఉంటారా ఎవరైనా? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నాక ఉండరా, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరా, అలా కంటిన్యూ అవరా, ఇది అంతే. నువ్వు కూడా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, నలుగురిలో తిరుగుతా, పిచ్చి తగ్గుద్ది నీకు, ఇలా అనుమానాలు అయ్యి తగ్గుతాయి నలుగురిలో తిరుగు. మామూలుగా ఉండదండి చెప్తున్నాను. మీరు చేసినంత చేసి మళ్ళీ పిచ్చి అంటారేంటి? మరి 2 నెలల నుంచి నేను అదేం లేదని చెప్తుంటే పిచ్చి దగ్గర పట్టుకుని ఏలాడుతుంటే పిచ్చి అనుకుంటే మరి ఇంకేమంటారు? మంచి అంటారా?
అన్ని చేసేదేమో మీరు నన్ను పిచ్చి అంటున్నారా? ఆ సీరియల్స్ ఉంటాయి చూడు, ఆ సీరియల్స్ చూడడం మానేను. ముందు ఆ సీరియల్స్ కొంచెం నీకు బుర్రలో పిచ్చెక్కిపోతున్నా, అర్థమవుతుందా? అత్త కోడలు గొడవలు, ఆ మగుడు పిల్లల గొడవలు ఇవే చూస్తావు సీరియల్స్ లో. మంచి మంచి సినిమాలు చూడడం మానేసి అన్ని తీసుకొచ్చి నా మీద రుద్దుతావు. ఆ ఆఫీస్ లో నాడు గొడవ ఒకటే, ఇంటికి వస్తే నీ గొడవ ఒకటే. బుర్ర ఉండాలి కొంచెం. అన్నాను నీకు 2 నెలల నుంచి చెప్తున్నాను, అసలు నీకు అర్థమే కావట్లేదు ఏమి. ఏమనండి చెప్తున్నారు? 2 నెలల నుంచి మీరు గొడవ పడుతున్నారు, అది మీకు అర్థమవుతుందా? గొడవ పడేది ఎవరు, నువ్వా నేనా? అది తెలుసుకో ఫస్ట్. నీకు అది ఉంది, ఈ సంబంధం ఉంది, గొడవ పడేది నువ్వు నేనా? మళ్ళీ నన్ను అంటూ అటు తిరిగి ఇటు తిరిగి చేసి ఇప్పుడు చెప్తున్నారా? రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, హలో హలో రమేష్ గారు నమస్తే అండి. సారీ అండి, మేము బ్యాక్ ఎండ్ లో ఉండి మీ మాటలన్నీ వింటూ ఉన్నాం. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి జయానండి. చెప్పండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. శ్వేత, మీ పర్మిషన్ తీసుకోకుండా మీతో మాట్లాడుతున్నాం, మరోలా అనుకోవద్దు. శ్వేత మమ్మల్ని అప్రోచ్ అయింది, మా కార్యక్రమానికి తను ఒక చిన్న లెటర్ రాసింది, మెయిల్ పెట్టింది. ఏమండి, ప్రపంచంలో బోల్ కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య. ఇక్కడ ఏమీ లేనిది పిచ్చిదాని సమస్య మీకు ఒక పెద్ద సమస్య. సరే సరే, అది పిచ్చి సమస్య మంచి సమస్య అది మాట్లాడదాం, కానీ సమస్య కదా నాన్న రమేష్, అది ఎవరి సమస్యలకి ఎక్కువ కదా. నాకు బోల్ సమస్యలు ఉన్నాయండి, ఇవన్నీ చెప్పుకుంటా కూర్చుంటే ఎవరు తీరుతారు? ఆ బోల్డెన్ సమస్యలు ఒకటి రమేష్ గారు, అన్ని బోల్డెన్ సమస్యలు వినే ఓపిక ఓర్పు సహనం మాకు లేదు, అంత టైం కూడా లేదు. లేనప్పుడు మేము చెప్పమని మిమ్మల్ని బలంతో పెట్టాం. ఇక్కడ సమస్య ఇద్దరిది కాబట్టి, ప్రధానంగా శ్వేతది సమస్య కాబట్టి తన తరపుని మిమ్మల్ని మాట్లాడాలని అనుకుంటున్నా. కానీ రమేష్ నీ సమస్యలు ఏంటి బాబు అని మేము అడగలేదు, అడగదలుచుకోలేదు. కాసేపు ఆ అమ్మాయి పిచ్చిదే అనుకోండి, కానీ ఈ అంశం గురించి అమ్మాయి పిచ్చిదే మీకు తెలియట్లేదు. పిచ్చిది కాబట్టి మీరాకి ఎందుకు వస్తాను ఇంట్లో చూసుకోవడం మానేసి అర్థం కావట్లేదు. అక్కర్లేదమ్మా నాన్న, నువ్వు రమేష్ కొద్దిగా మాటలు జాగ్రత్త. మేము అనేది ఏంటంటే, మాకు చేసే వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు ఏమీ కాదు, మతి స్థిమితం మతి భ్రమించినటువంటి వాళ్ళు కాదు. జీవితంలో కొన్ని అంశాల్లో ఓడిపోయి కొన్ని సాధక బాధకాలు తట్టుకోలేక ఏ దిక్కును చెప్పుకోవాలో తెలియక మా వరకు చేరినటువంటి బాధితులు. చెప్పుకోవాలో తెలియపోతే వచ్చి రోడ్డు మీద స్టూడియోస్ లో కూర్చొని చెప్పుకుంటారండి, ఇంట్లో చెప్పుకోవడం మానేసి. కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? సరే స్టూడియో వరకు వచ్చింది, ఆఫీస్ లో ప్రెజర్ లో ఉంటే మా మేనేజర్ రోజుకో ప్రాజెక్ట్ చేయమంటారు, నేనే స్టూడియోలో కూర్చొని చెప్పుకోనండి అన్ని. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అప్పుడు నువ్వు కూడా స్టూడియోలోకి వచ్చి మాట్లాడేది. కానీ ఎపిసోడ్ లేదు, ఇప్పుడు కూర్చుందిగా. ఇప్పుడే చెప్పండి నాకు ఇప్పుడు ఏం చేయాలి? అసలు ప్రాబ్లం అమ్మాయిది కాదండి, నాది ఆ ప్రాబ్లం. రైట్ వింటున్నారండి? నువ్వు ఆగితే మేము మాట్లాడదాం అని చెప్పి నేను మాట్లాడండి. ప్రాబ్లం అమ్మాయిది కాదండి, నాదండి ఇక్కడ ప్రాబ్లం. వెరీ గుడ్. విను ఒక్క నిమిషం రమేష్, వింటావా? సమస్య ఇద్దరిది కాబట్టి మీకు ఫోన్ చేసాం. నువ్వు తప్పు చేసావనో నువ్వు నేరస్తుడు అనేటటువంటి మాట మేము అనలేదు, అనం కూడా. ఎందుకంటే కనుక మాకు ఇప్పుడుకొచ్చి నిజ నిజాలు ఏంటి అనేది మాకు తెలియదు. ఆ అమ్మాయి తరపున మేము ఏమీ మాట్లాడట్లేదు. ఒక సిచ్యువేషన్కి ఒక క్లారిటీ తీసుకొస్తే ఈ 2 years పాటు జరిగినటువంటి మీ ప్రయాణం సాఫీగా స్మూత్గా ముందుకెళ్ళి నలుగురు మధ్యలో పరువు పోకుండా ఉండేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నమే మా ప్రయత్నం. ఇప్పుడు నేను బాధితుడిని అంటున్నావు కదా, నువ్వు ఎలా బాధితుడు అనేటటువంటిది మేము ఎక్కడ మిమ్మల్ని బ్రేక్ చేయం, ఆపం. నువ్వు ఎలా బాధితుడు, నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావు నీ వర్షన్ చెప్పు, మేము వింటాం. పెళ్ళి 2 years అయ్యిందండి, అందంగా ఉండాలి కదండి. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంటండి ఏదో ఫేస్బుక్ లో ఫోటోలు పంపిందంటండి. ఎవరు ఫోటోలు అవి? అనుమానం. ఎవరు ఫోటో? నాదిను నా ఫ్రెండ్ దండి. మాది పట్టుకొని ఇంక నాకు ఏదో లింక్ ఉంది అంటుందండి. ఏదో బీటెక్ లోనే ఎప్పుడో అక్కడ లవ్ లో ఉన్నావండి, ఫోటోలు దిగా అప్లోడ్ చేసావు. అదంతా అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఆ అమ్మాయికి నాకు ఇప్పుడు అసలు నేను అమ్మాయితో అంత క్లోజ్ గా కూడా లేను. అప్పుడప్పుడు అమ్మాయి ఫోన్ చేసి మెసేజ్ పడుతుందండి. నేను అమ్మాయికి చెప్పాను ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వదిలేయమని. కానీ ఆ అమ్మాయి ఏంటంటే, అమ్మాయికి అంటే ఇష్టం అంటండి. కొన్ని ఫ్రెండ్లీగా అయినా ఉండు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలుసు, ఫ్రెండ్షిప్ కోసం దాంట్లోనే ఉండని చెప్పేసి ఆ అమ్మాయి అస్తమానం మెసేజ్లు పెట్టడం, అది పెట్టడం ఇది పెట్టడం చేస్తా ఉంటదండి. కాదు నువ్వు అమ్మాయికి చెప్పావా నాకు ఇలా పెళ్లి అయింది, ఇప్పుడు మెసేజ్లు పెడితే కనుక నా భార్యతోని నాకు గొడవలు అవుతున్నాయి, గొడవలు అవ్వచ్చు అన్నట్టుగా చెప్పావా? నేను ఆల్రెడీ అమ్మాయికి అన్ని చెప్పానండి. అమ్మాయి జస్ట్ ఫ్రెండ్స్ కోసం అంతే, ఏమీ కాదని చెప్పి అలా కాదు. అలా కాదు, ఇప్పుడు ఓన్లీ ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్షిప్ అయినా కూడా ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఎవరి ఆలోచన శైలి ఎలా ఉందో అనేది మనకు తెలీదు. కొంతమంది బ్రాడ్గా ఆలోచించవచ్చు, కొంతమంది నేరోగా ఆలోచించవచ్చు.
అందులో ఏంటంటే నీ భార్యకి పెద్ద అంత లోకజ్ఞానం అంత ఇంగితం ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆ అమ్మాయి కొద్దిగా నేరో మైండ్, ఆ అమ్మాయి ప్రపంచం చాలా చిన్నది అన్నట్టు అనిపిస్తుంది. అందులో అనుమానాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది 2 years బట్టి నువ్వు కూడా 2 years బట్టి నువ్వు బాగా పసిగట్టు ఉండొచ్చు ఈ అమ్మాయికి లోకజ్ఞానం తక్కువని. అలాంటప్పుడు అమ్మ మహాతల్లి నువ్వు దూరంగా ఉండు, ఫ్రెండ్షిప్ కాస్త అయిపోయింది, ఇప్పుడు అవి ఏమీ వద్దు, ఈ మెసేజ్లు ఏమాత్రం నా భార్య చూస్తే ప్రాబ్లం అవుతుందని మీరు కొద్దిగా గట్టిగా వారించుంటే ఆ అమ్మాయి ఆపేసి ఉండేదేమో కదా. ఏమండి ఇప్పుడు నా ఫ్రెండ్ ఆ అమ్మాయి చచ్చిపోతాను నేను, నాకు బాధలు అయి చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నాకు కాలేజీలో కానీ అంతా నీతోనే కదా, నాకు ఎవరు లేరు, ఫ్రెండ్లీగానే ఉండు, నాకు కనీసం రిఫ్రెష్ గా ఉంటది మైండ్ అని చెప్తుంది. మధ్యలో మీ జీవితం కదా నాశనం అవుతోంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందా? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, భర్త ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారండి. అయినా కానీ నీతో మాట్లాడటానికి ఇష్టపడుతుంది, మరి భర్తకు తెలియకుండానే మాట్లాడుతుంది ఆవిడ? భర్తకు తెలుసా తెలీదా మరి నాకు తెలియదండి. మరి అది చాలా ఇంపార్టెంట్, నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి, లేదంటే మీ వైఫ్ తో పాటు ఇంకోటి మొదలవుతాడు నీ వెనకాతల పట్టానికి. మీ వైఫ్ అంటే ఇంటి వ్యవహారం, అది పర్లేదు, ఎందుకురా బాబు నా భార్యతో తెలియకుండా మాట్లాడుతున్నాం అని చెప్పి అక్కడ ఆవిడకో 2 వాయించి నీ మీదకి వచ్చాడు అనుకో, పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు మీ వైఫ్ కాబట్టి మీరు 100 సార్లు పిచ్చిదానివి అంటున్నారు, ఎవరు ఊరుకుంటారండి తన ముందు మీరు అట్లా మాట్లాడుతూ ఉంటే? ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో రమేష్కి ఎంతైతే ఫ్రెండ్ అవుతుందో ఆ అమ్మాయి శ్వేతకు కూడా అంతే ఫ్రెండ్ అవ్వాలి, మన ఇంటికి తీసుకురావాలి, పిలిపించాలి, మాట్లాడుకోవాలి, ఒక కామనాలిటీ తీసుకురావాలి, లిమిటేషన్స్ ఉండాలి. ఒకరికి ఇష్టం లేకుండా ఇంకొకరు పదే కాల్ చేసి మెసేజ్లు పెడితే అది పద్ధతిగా ఉండదు. భార్య దగ్గర నుంచి దాచిపెట్టి ఫోన్ కాల్స్ మెసేజ్లు పెట్టుకుంటే అది పద్ధతిగా ఉండదు. ప్రైవేట్గా బయటకు వెళ్ళి కలిస్తే అది అస్సలు పద్ధతిగా ఉండదు. ఇటువంటి లిమిటేషన్స్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఉండొచ్చు, కానీ నేను చెప్పినటువంటి ఈ 4-5 కండిషన్స్ ఉంటేనే అది ఫ్రెండ్షిప్ కింద యాక్సెప్ట్ అవుతుంది. లేదంటే అనవసరమైనటువంటి శ్వేత లాంటి వ్యక్తులకి అనవసరమైనటువంటి అనుమానాలు వస్తాయి. అదే ఫ్రెండ్షిప్ అదే పద్ధతిని శ్వేత కంటిన్యూ చేస్తే కనుక రమేష్కు తెలియకుండా పెళ్ళైన 2 years తర్వాత ఫ్రెండ్షిప్పే, నీ మాటల్లోగా అది ఫ్రెండ్షిప్, ఇంకేమీ ఉండదు. వాళ్ళిద్దరు బయట కలవటం కానీ ఇంకోటి ఉండదు. జస్ట్ అప్పుడప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటూ మెసేజ్లు పంపించుకుంటారు. మరి రమేష్కి అది ఓకే అయితే కనుక మాకు ఓకే. అది ఓకే ఎలా అవుతుందని చంపేస్తాను అలాంటినే చేస్తే, అలాంటి ఎలా చేస్తాను పెళ్ళి. నీకో పుస్తకం అమ్మాయికో పుస్తకం, ఏ ఆడవాళ్ళకి ఒక న్యాయం మగవాళ్ళకి ఒక న్యాయం అది వర్తించదా? న్యాయం కాదండి, నా బతుకు ఎలా అయిపోయిందంటే 2 పెద్దలు వచ్చింది శాండ్విచ్ లో అయిపోయిందండి నా బతుకు. ఇప్పుడు అటు పక్కనేమో ఆ పిల్లేమో నాతో మాట్లాడకుండా అది బతకలేను, నా డిప్రెషన్ వచ్చేస్తుంది, ఒక్కడే నాకు అంటది. ఇక్కడ ఈ పిల్లేమో అనుమాన పక్షి అండి. శాండ్విచ్ లో 2 విచ్చులు ఉన్నాయి, అటో తెలియదు ఇటో తెలియదు. ఇప్పుడు ఎవరు నీకు పెద్ద ప్రాబ్లం అనేది నువ్వు తేల్చాలి కదా. ఇప్పుడు నువ్వు పదే ప్రశ్నించేటటువంటి నీ భార్య దెయ్యమా, లేదంటే అవతల సైడ్ ఉండేటటువంటి అమ్మాయి నిన్ను వదలకుండా, నీ ఫ్రెండ్షిప్ వదలకుండా నేను ఉండలేను, నువ్వు నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాననే అమ్మాయి దెయ్యమా? ఇప్పుడు ఈ రెండిట్లో ఏది వదిలేయటం నీకు ఈజీ? ఇద్దరు దెయ్యాలనేనండి, కానీ ఆ పిల్లల్ని ఈజీగా వదిలించుకోవచ్చు అండి. నా ఫ్రెండ్ కానీ ఆ ఫ్రెండ్ నన్ను వదలట్లేదు కదండి, ఇంకా దెయ్యంలో పట్టుకు పీడింతుందండి. ఇక్కడ ఈ పిల్లేమో నన్ను అర్థం చేసుకోదండి. ఇప్పుడు మీరు చెప్పండి రమేష్, ఒక్కటి నాన్న, ఇద్దరు దెయ్యాలైతే కనుక అదెలా అవుతుంది? ఇప్పుడు ఈ అమ్మాయి నిన్ను ప్రేమించి ఇప్పుడు ఇష్టపడి పూర్తిగా 110% నమ్మి నీ దగ్గరకు వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి తప్పు లేదు, ఫోర్గ్రౌండ్లో అసలు తప్పు లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి మచ్చ లేదు. ఆ అమ్మాయికి లోకజ్ఞానం తెలియకపోవటం వల్ల న్యాయంగా ఒక ప్రశ్న అడుగుతుంది. ఏం అడుగుతుంది? మా ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగేస్తున్నాడండి అని అనట్లేదు, మా ఆయన నాకు క్లారిటీ ఇవ్వట్లేదండి, మాటలు ఆపేశాడు. ఏ రోజు నుంచి అయితే ఫోటోలుని మెసేజ్లు ఫోన్ కాల్స్ దొరికినాయో ఆ రోజు నుంచి మాటలు ఆపేయటం వల్ల ఈ కథ అక్కడితో ఆగిపోయిందా కంటిన్యూ అవుతుందా అనేది నాకు తెలియట్లేదు అనేది ఒకటి చెప్తుంది. రెండో అంశం ఏంటి? ఎవరైతే నీ ఎక్స్ ఉందో ఈ అమ్మాయికి అంత హెడ్ స్ట్రాంగ్ ఏంటి నాకు అర్థం కాదు, అంత యాటిట్యూడ్ ఏంటి? నిజంగా మొగుడికి తెలిస్తే కనుక ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ అవుతుందా? నువ్వు బ్రతకగలవా? ఆ అమ్మాయి బ్రతకగలదా? పబ్లిక్గా 2 కుటుంబాలు ఎదుర్కొంటే చెప్పగలరా మీరిద్దరుని? మేమిద్దరం అప్పుడు ఎక్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నాం, లేదంటే ఫ్రెండ్షిప్ ఒకటే కంటిన్యూ అవుతుంది, నేను వదిలేయాలనుకుంటున్నాను కానీ ఆ అమ్మాయి వదిలేయాలనుకోవట్లేదు అనేటటువంటి ఈ భాష ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ పట్టు విడిపైతే విడవకుండా ఆ అమ్మాయి మాట్లాడుతుందో, ఈ అంశాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆయన ఎదుర్కొంటే పంచాయతీ పెడదామా? లెక్క ఇట్టే తేలిపోతుంది. ఈ వేషాలన్నీ వేయొద్దని చెప్పు. ఎందుకు చచ్చిపోతుందంట? ఏమనుకుని చచ్చిపోతుందంట? అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు లవ్ స్టోరీ, పెద్దలు ఒప్పుకోవట్లేదు కాబట్టి అంగీకరించారు. ఈ పెళ్లి నువ్వు చేసుకున్నావు, ఆ పెళ్లి ఆ అమ్మాయి చేసుకుంది, కథ సుఖాంతం. ఇంకా చక్క పిల్లలు ఉన్నారని చెప్తున్నావు. పెద్దల గురించి ఒక తీర్పు, పెద్దలు లేనప్పుడు ఇంకో తీర్పా? అంటే పెద్దలు పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి ఇరువైపులే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ లవ్ స్టోరీ కంటిన్యూ అవ్వాలనుకుంటుందా? ఎలా వర్కౌట్ అవుతుంది? అప్పుడు వరకు ఉన్న లవ్ స్టోరీ సడన్గా ఫ్రెండ్షిప్ కింద ఎలా మారుతుంది?
మీకు పాత జ్ఞాపకాలు గుర్తుకురావా? పాత ఆలోచనలు గుర్తుకురావా? రేపో మాపో మీ ఆవిడతో ఒక చిన్న గొడవ అవుతుంది, ఇప్పుడే అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి స్వీట్గా అనిపించదా? ఆ అమ్మాయికి అలా ఆయనతో గొడవ అవుతుంది, అప్పుడు నువ్వు స్వీట్గా అనిపించవా? సో కాబట్టి ఇవన్నీ అనవసరమైన తలనొప్పులు, తెలియనితనము, ఇమ్మెచ్యూరిటీ, వయసు లేకపోవటం, అనుభవం లేకపోవటం. ఇంకా ఇప్పటికీ కూడా మీ ఆవిడ పిచ్చిది కాదు, నువ్వు పిచ్చోడివి. నిజంగా నువ్వు పిచ్చోడు. ఎందుకంటే కనుక ఇప్పుడు చెప్తా రమేష్, చెప్తాను. లేదు చేసేలేదు విను పెళ్ళైన తర్వాత పిచ్చోళ్ళు ఆటోమేటిక్ గా అవుతారండి, వాళ్ళు చేస్తారు నాకు తెలుసు. విను వాళ్ళు చేయటం ఏమి కాదు. నీకు అటువైపు నుంచి ఆ అమ్మాయి వాయిస్తుంది కదా, ఇటువైపు నుంచి ఈ అమ్మాయి వాయిస్తుంది కదా. ఆ అమ్మాయి వాయింపు ఎలా కట్ చేయాలి అనేటటువంటిది తెలుసుకోవటం, చేయగలటం చాలా ఈజీ. నీకు నెంబర్స్ బ్లాక్ చేసేయచ్చు, సోషల్ నెట్వర్క్ బ్లాక్ చేయొచ్చు. నువ్వు బ్లాక్ చేయటం అనేది నీకు అభ్యంతరం కాదు. ఆ అమ్మాయి ఎక్కడ ఊరేసి చచ్చిపోద్దా అనేది నీ భయం కదా. అవునండి, అవును. అమ్మాయి చచ్చిపోతానంటుందండి, అదే నా భయం. మళ్ళీ ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోతే అది వచ్చి నా నెత్తి మీద కూర్చుంటారు ఆ చావు కేసు. అదెందుకు నాకు? ఉన్న కేసుతోనే చచ్చిపోతున్నారు, ఆ కేసు ఎందుకు నాకు? నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నాడు సార్? అలాంటప్పుడు ఆమె చచ్చిపోతుందని ఆమె గురించి ఆలోచిస్తున్నాడు కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. మా ప్రశ్న కూడా అదేనే తల్లి. అసలు నా బతుకు ఎలా అయిపోయిందంటే అక్కడ ఆ పిల్లని వదిలించుకోవాలని, ఇక్కడ ఈ మట్టి బొర్రకు నేను చెప్పలేని, ఈ పిల్లకి చెప్పిన అర్థం కాదు. అమ్మాయి మట్టి బొర్ర అయితే నీది పెంట బొర్ర. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఆ మాటలు ఎందుకు? అసలు ఫస్ట్ ఈ పిల్ల ఫ్రెండ్ అని అనాలండి. అసలు ఆ పిల్ల ఫేస్బుక్ తిప్పడం ఎందుకు? నా ఫోటో ఆ పిల్లకి దొరకడం ఏంటి? ఆ ఫోటో తీసుకొచ్చి ఈ పిల్లకి ఇవ్వడం ఏంటి? రమేష్ వింటావా? ఫేస్బుక్ లో పెట్టి మీరు అలానే అంటారా? ఊరుకొని ఉంటారా మీరు? చెప్పండి. మీలాగా నేను కూడా ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెడతాను. ఫేస్బుక్ లో పెట్టడం అంటే అడుగుతామండి ముందు. చెప్పండి, ఇన్నిసార్లు పిచ్చిదాని అంటున్నారు కదా, మిమ్మల్ని చేసుకొని నిజంగానే పిచ్చిదాని అయిపోయారంట. నోటుకు వచ్చినట్టు మాట్లాడతా. నువ్వు చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు అమ్మాయితో మాట్లాడుకుంటా. ఎంజాయ్ ఏం ఎంజాయ్? పక్కన ఏదో పక్క నువ్వు శాండ్విచ్ అయిపోయింది నా బతుకు. ఏం ఎంజాయ్ ఉంది ఇక్కడ నా బతుకులో? తర్వాత బ్యాండ్విచ్ అవుద్ది. కానీ నిజంగా నువ్వు అమ్మాయిని లవ్ చేసేటట్టు అయితే కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావా? ఈ అమ్మాయిని ఎందుకు? ఈ అమ్మాయిని 2 years బ్యాక్ పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు. ఇంట్లో ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే అది నీ దొరద, నీ ప్రాబ్లము, నీ చేతకాంతనం. ప్రేమించిన వాడు పెళ్లి వరకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళకపోయావు కాబట్టి నువ్వు తప్పు అనేటటువంటి కళ్ళలో ఉన్నావు కాబట్టి, పరిధిలో ఉన్నావు కాబట్టి తప్పును అంగీకరించాలి. సరే, ఇప్పుడు నువ్వు తప్పు చేసావని మేము అనట్లేదు. కనెక్షన్ అయితే తెగదెంపు చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను హింస పెడుతుంది, నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి అని నువ్వు మమ్మల్ని అడగాలి. అంతేగాని పదే పదే మట్టి బుర్ర, పిచ్చిది, మెంటల్ది ఇలాంటి మాటలు అంటే కనుక మర్యాదగా ఉండదు. రమేష్, నీ సమస్యకు కూడా పరిష్కారం చెప్తాం. ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కనుక ఆ అమ్మాయితో మేము ఇప్పుడే ఫోన్ కలిపి ఆ అమ్మాయి సంగతి ఏంటో అనేది చెప్తాం. ఎందుకు చచ్చిపోతుందంట? పెళ్లి చేసుకుని 2 పిల్లలు కనుక చచ్చిపోవటానికి పాత ప్రేమలు గుర్తు తెచ్చుకుని చేసేటటువంటి దొంగ పనులు ఆ అమ్మాయికి కూడా మేము బుద్ధి చెప్తాం. నువ్వు ఆ అమ్మాయి విషయంలో ఏమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు రమేష్. నీకు బంగారం లాంటి భార్య వచ్చింది. నువ్వు శాండ్విచ్ అనుకో, నువ్వు ఒక్క అమ్మాయి చేతిలో నలిగిపోతున్నావు, నీ భార్య చేతిలో నువ్వేం నలిగిపోవట్లే. మీలాగా నేను చేస్తే మీరు ఊరుకోనే ఉంటారా? చెప్పండి. మీలాగా నేనేం తిరగట్లేదు. అసలు ఆ చేయటమే తప్పంటే మళ్ళీ అతనిలాగా చేయటం ఏంటంటావు నువ్వు ఒకదానివి? శ్వేత, తప్పు చేస్తే ఆడోళ్ళు మరి చమ్మిక్కయ్యి ఇప్పుడు మగోడు తప్పు అంటారు మీరు. నేను ఎక్కడ తప్పు చేశాను? నువ్వు ఆడజాతి మొత్తాన్ని బయటకు లాగమాక గానీ నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి గురించి నువ్వు పోరాడలేక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఆ అమ్మాయిని ఇప్పుడు వదిలించుకోలేక చిక్కుముడి సమస్య నువ్వు బాధపడుతున్నావు. ఇది స్వయంకృతాపాత్యం, నీకుగా సృష్టించుకున్నటువంటిది. అర్థమైందా? నువ్వు సృష్టించుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ వేడి నూనెలో ఈ అమ్మాయి పడింది. ఇప్పుడు ఈ అమ్మాయి గజగజలాడిపోతుంది. నేను ఏది సృష్టించుకోలేదని విధి అలా రాసిందని నా బతుకు నేనేం చేయనండి. సరే, విధి రాసింది అంటున్నట్టే నువ్వు అనుకో, కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావో చెప్పాలి కదా. మరి విధి నీ జీవితాన్ని రాసింది, కానీ నువ్వు ఈ అమ్మాయి జీవితాన్ని రాసావు. కాదు డాక్టర్ గారు, నువ్వు మరి సరి చేసుకోవాలనుకుంటున్నావా? విధి రాసింది, పో నీ భాష ప్రకారమే మాట్లాడదాం. విధే రాసింది అనుకుందాం. మరి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలనుకుంటున్నావా, అనుకోవట్లేదు? అది చెప్పు రమేష్. నేను ఖచ్చితంగా సరి చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఆమె అమాయకత్వంతో ఆమె ఏంటంటారు అలాగా నా అనుమానాలతోటి నన్ను అలా హింసిస్తుంది. నేనేం చేయను రమేష్. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారమ్మా. అనుమానం ఎలా అవుతుంది అయ్యా? ఉన్నదే కదా. నువ్వు ఫోన్ కాల్స్ మాట్లాడకుండా మాట్లాడింది అంటుందా? మెసేజ్లు పంపించకుండా పంపించింది అని అంటుందా? ఫోటోలు చూడకుండా ఫోటోలు ఉన్నాయని అంటుందా? అన్నీ ఉన్నవే కదా. నీ వర్జన్ ఏంటంటే స్లోగా ఆ ప్రేమను కట్ ఆఫ్ చేసేస్తున్నానండి, అవతల ఆ అమ్మాయి నుంచి వచ్చే థ్రెట్ తట్టుకోలేక. కానీ యువతలు నిలబడినటువంటి భార్యకి ఏమనిపిస్తుంది? అప్పుడు స్టోరీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అన్నట్టే మాట్లాడుతుంది.
సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి షూస్ లో ఒక్కసారి నిలబడి ఆలోచించు. ఇప్పుడు అయింది ఏదో అయిపోయిందని పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి. ఇప్పుడు ఆమె బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు దారిలోకి వచ్చా, మంచిగా చెప్తాను, మంచిగా విను, ఏమీ ప్రాబ్లం లేదు. ఈజీగానే ఇలాంటి కొన్ని వందల వేల కేసులు చేసినటువంటి అనుభవంతో మేము చెప్తున్నాము. ఇక్కడ ఎవరు సూసైడ్ చేసుకోరు, ఏదో జరిగిపోతుంది అని కూడా నేను అనుకోవట్లేదు. అర్థమైందా? ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా ఒక బరువు ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక కుటుంబం ఉంది, చక్కటి భర్త ఉన్నాడు, ఓకే, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా ఆలోచింపజేసేటటువంటి విధంగా నేను జయ మేడం మేము తర్వాత నీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయితో ప్రత్యేకంగా మేము ఫోన్లో మాట్లాడతాం. ఫోన్లో మాట్లాడి ఆ అమ్మాయి కొద్ది పద్ధతి నేర్పిస్తాం, కొద్దిగా అరికట్టేటటువంటి ప్రయత్నం నేర్పిస్తాం, నయానో భయానో చెప్తాం, కొద్దిగా ఆలోచన బ్రెయిన్లో పెడతాం. రైట్ సార్. ముందుగా ఇక్కడ ఒక పాయింట్, మాకు ఈమెయిల్ పంపించినటువంటి శ్వేత అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నీ భర్త ఒకానొక ప్రేమికురాలతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? ప్రేమను ఏమి కంటిన్యూ చేయట్లేదు. అవతల వైపు ఆ అమ్మాయి పెట్టేటటువంటి థ్రెట్ భరించలేక ఆ అమ్మాయి నో అని ఒకేసారి కట్ చేసేస్తే ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో అనేటటువంటి భయంతో అతను స్లోగా కట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ లోపలే ఈ ఫోటోలు బయటపడి ఆ మెసేజ్లు, ఫోన్ కాల్స్ నీకు కనిపించడం జరిగింది. కాబట్టి నీ భర్త పెళ్ళయిన తర్వాత నీతో సిన్సియర్గానే ఉన్నాడు. ఫస్ట్ నువ్వు ఆ మెంటల్లీ అది తీసేసాయి. ఎటొచ్చి ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ లేదు, రిలేషన్షిప్ లేదు, ఇది మొత్తం ఎలా కట్ చేయాలి అనేటటువంటిది పెద్దలుగా మేము ఆలోచిస్తాం. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఇవన్నీ నమ్మొచ్చా సార్ ఆయన చెప్పినవన్నీ? అది చెప్తాను, వినండి. నమ్మచ్చమ్మా, నమ్మచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ మేము కూడా చేస్తాము. ఆ తర్వాతే మేము నీకు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని మేము చెప్తాం. అర్థమైందా? అందు గురించి నేనేమంటున్నాను, ఎక్కడితో కథ కంచుకెళ్ళింది, రమేష్ నువ్వు అమ్మాయిని మర్చిపో, నీ భార్యతో ఉండు అని అనట్లేదు. ఆ అమ్మాయితో కూడా మేము ఫోన్లో మాట్లాడతాము అని చెప్తున్నాను. అర్థమైందా? రమేష్, నువ్వు ఒక్కడవే లేవు. శాండ్విచ్ ఆవిచ్చు ఏమీ లేదు. మనందరం ఒకే టీము, ఒకే ఫ్యామిలీ. నేను జయ గారు మేమిద్దరం కూడా ఆ అమ్మాయితో ఈ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయితో మేము మాట్లాడతాం. ఓకే, మాట్లాడి అమ్మ ఇది పరిధులు దాటకూడదు, ఈ పరిధులు దాటితే అందరికీ ప్రమాదమే, 2 కుటుంబాలు సర్వనాశనం అయ్యి రోడ్డు మీద పడతాయి, ఇప్పటికే అందరూ మెంటల్ టెన్షన్లో ఉన్నారు, గత ఇదంతా వదిలేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు వెళ్ళిపోండి, ఇక్కడ రిలేషన్షిప్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు అనే విధానంగా నయానో భయానో ఆ అమ్మాయికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం మేము చెప్తాం. ఓకేనా రమేష్? అది మేము ఆ బాధ్యత తీసుకుంటాం. ఇక ముందు నుంచి ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ అన్నీ నువ్వు బ్లాక్ చేయి, సోషల్ మీడియాలో అన్నిటిలోని నువ్వు బ్లాక్ చేసి కంప్లీట్గా నీ నెంబర్ మార్చేసేటటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు. ఓకేనా? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్లో నిన్ను వేధించకుండా, అటాక్ చేయకుండా, వేరే నెంబర్ నుంచి నిన్ను కాల్ చేసి థ్రెట్ చేయకుండా, ఆ అమ్మాయి మా మాట వినకపోతే కనుక వాళ్ళ ఇంటి పెద్దల ద్వారా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందమైన జీవితం అయితే మాత్రం ఆ బాధ్యత అయితే తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీ ఇద్దరు మాత్రం సవ్యంగా, హ్యాపీగా, ఇక ముందు నుంచి అనుమానం అవమానం అనేటటువంటి వాతావరణం లేకుండా చక్కగా మంచి ఆలోచనతో హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి ఇద్దరు. రమేష్ అండ్ శ్వేత విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది, ఓకేనా మీ ఇద్దరికి? ఓకేనండి. శ్వేత విన్నావు, ఇప్పటికన్నా హ్యాపీయా? నాకు ఎలాంటి క్రమ సంబంధాలు ఏవి లేవు, ఇప్పటికన్నా హ్యాపీయా? కరెక్ట్. సార్ మేడం చెప్పారు కదా, ఇప్పటికి నమ్ముతాను. ఇప్పటికి నమ్ముతుందంట. ఓకే, అయితే మీరు నాకు నమ్మకం ఇచ్చారు కదా సార్. ఓకే సార్. మేము నమ్మకం ఇవ్వటం కాదమ్మా, మేము నమ్మకం ఇవ్వటం వరకే ఆగకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తామని అంటున్నాం. బ్యాక్గ్రౌండ్లో ఆ అమ్మాయి యొక్క ఆలోచనను కూడా మార్చే ప్రయత్నం చేస్తానని అంటున్నాం. ప్లస్ నీ భర్తకు అవసరం అయితే కనుక భార్యాభర్తలు మీరిద్దరు నా దగ్గరికి రండి, మాట్లాడదాం. ఇంకా ఏమన్నా డౌట్లు, అనుమానాలు ఉంటే కనుక అవన్నీ క్లారిఫై చేద్దాం. ఎందుకంటే నీ భర్త మాటల్లోనే ఏంటంటే నువ్వెంత సఫర్ అయ్యో ఒక విధంగా అతను కూడా సఫర్ అయ్యాడు ఆ పాత ప్రేమికురాలని కట్ చేసేటటువంటి దాంట్లో. సో అతను బాధితుడే. సో ఇద్దరు కూడా నా దగ్గర రండి, మనం కాసేపు మాట్లాడుకుని ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా స్మూత్ అయిపోతుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే శ్వేత, జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే రమేష్, జాగ్రత్త. రమేష్ మీరైతే మాత్రం ఒకసారి శ్వేతని తీసుకొని డాక్టర్ గారిని కలవండి. ఓకేనా? ఓకే రమేష్, థ్యాంక్ యూ మా. ఆ పిల్ల అంటే తను నమ్ముతుందో నమ్మట్లేదో, యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. అనుమానంలో ఏం చేయాలో అబద్ధం ఆడుతున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత నిజాలు కనిపించినా వైట్ అన్న బ్లాక్ గానే కనిపిస్తూ ఉంటుంది నిజాలు. సో ఆ అమ్మాయికి ప్లస్ ఏంటంటే పేరెంట్సే కొద్దిగా ఈ ఇష్యూని ఇంకో విధంగా రిజాల్వ్ చేస్తుంటే ఈ రోజు అమ్మాయికి నమ్మకం వచ్చేది. అలా కాకుండా పేరెంట్స్ అమ్మ నీ జీవితం నువ్వు చూసుకో అనేటప్పటికి ఇంకా అమ్మాయి ఏకాకి అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి
ఇప్పుడు అతను చెప్పే మాటలు కూడా పూర్తిగా నమ్మకం కలగట్లేదు. అంతేలేండి, ఇప్పుడు ఒక మాటలో నమ్మకం కలగాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం అందుగురించే పిలిపించి మాట్లాడదాం. తప్పకుండా ఆ అమ్మాయితో కూడా, ఆ ఎక్స్ అనేటటువంటి అమ్మాయితో కూడా మనం ఒకసారి ముందు స్ట్రాంగ్ గా మాట్లాడాల్సింది ఆ అమ్మాయితో, డెఫినెట్ గా మాట్లాడాలి. రైట్ డాక్టర్ గారు, నమస్తే. వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి.